సో యాక్చువల్గా మనం ఇంట్లో ఉండి వెయిట్ లాస్ స్టార్ట్ చేసాము అని అంటే ఓకే, ఇంట్లో మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి, కరెక్ట్గా తీసుకుంటాం, టైంకి తింటాం, టైంకి పడుకుంటాం, ఓకే. బట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి, అండ్ ఒకవేళ జర్నీస్ చేసే వాళ్ళకి, ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళు ఎలాగ సర్వైవ్ అవ్వాలి ఇలాంటి ఫుడ్స్తోని అనేది మాట్లాడుకుందాం. ఒక ఫ్యూ డేస్ తర్వాత నేను ట్రిప్కి వెళ్ళబోతున్నాను అనమాట. లైక్ ఒక 2 days. ఆ 2 days నేను బిఫోర్ వెయిట్ ఎంత ఉన్నాను అనేది నేను పైన పోస్ట్ చేస్తాను. దాని తర్వాత ఆఫ్టర్ వెయిట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటాను, నేను ఏం క్యారీ చేస్తాను ట్రావెల్లో, అండ్ అక్కడ నేను ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాను అనేది, దాని తర్వాత నా వెయిట్ ఎంత పెరిగాను ఎంత తగ్గాను అనేది కూడా చూద్దాం. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ టైం అనమాట వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ట్రిప్కి వెళ్ళడం. సో ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఎంత పెరిగామనేది చూద్దాం. ఓకేనా, మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ నేను ఎలాంటి ఐటమ్స్ తీసుకువెళ్తున్నాను, ఏమేమి క్యారీ చేస్తున్నాను ట్రిప్లో అనేది చూద్దాం. ఓకేనా, సో మీరు కూడా ఇలాంటి టిప్స్ యూజ్ అవుతాయి అంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీరు కూడా ఒకళ్ళు ట్రిప్స్కి అట్లా వెళ్ళారు అంటే మీరు ఒకళ్ళు ఏమేమి క్యారీ చేయాలి, ఏమేమి క్యారీ చేసిన తర్వాత మీరు రిజల్ట్ ఎంత పెరిగింది, ఎంత ఉంది అనేది మీకు నా నెక్స్ట్ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఓకేనా, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇన్స్టా పేజ్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ట్రావెల్ అంటే గుర్తొచ్చేది స్నాక్స్. సో స్నాక్స్ లేకపోతే ట్రావెల్లో ఎలాగ టైంపాస్ ఎలా అవుతుంది? సో అందుకే ఒక చిన్న షాపింగ్ అయితే చేసాము. సో స్నాక్స్ అన్ని తీసుకున్నాం అనమాట. సో ఈ 1 month 1 week వెయిట్ లాస్ జర్నీలో నాకు ఎప్పుడు స్వీట్ క్రేవింగ్స్ కానీ లైక్ ఏదైనా తినాలి అని అయితే ఏం అనిపించలేదు. బట్ ఫస్ట్ టైం అన్నీ ఒకేసారి స్నాక్స్ చూడగానే నాకు కూడా అనిపించింది, కానీ నేనైతే కంట్రోల్ చేసుకుని నేను తినకుండా అయితే ఉన్నాను. అండ్ ఇప్పుడైతే నా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. సో ట్రావెల్కి నేను ఏవైతే తీసుకెళ్తున్నాను, సో బయట స్నాక్స్ తినను కాబట్టి మక్కానా, కాజు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ వాల్నట్స్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టుకున్నాను. సో నేను బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను, లైక్ కీరా, క్యారెట్, టమాటో స్లైసెస్, ఆనియన్ స్లైసెస్, ఇంకా ఇది వచ్చేసి మనకి సోయా చంక్స్ కర్రీ అనమాట. అండ్ అది చాలా స్పెషల్ అండ్ చాలా రిచ్ ఫైబర్ ఉంటుంది. అండ్ చపాతీ వచ్చేసి నేను 2 పెట్టుకున్నాను. అండ్ ఈవినింగ్ మీల్ కదా నాది. సో క్యారెట్, కుకుంబర్ వచ్చేసి నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను. పనీర్ ప్యాకెట్ కూడా నేను రా పనీర్ తినేస్తానని చెప్పేసి, అండ్ స్ప్రౌట్స్, అండ్ నెక్స్ట్ మిల్క్, లైక్ బటర్ మిల్క్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి వాటర్ బాటిల్ అనమాట. సో నేను మధ్యలో ఇన్ని స్టాప్స్ వచ్చినా, లైక్ ఎక్కడ వెళ్ళినా కానీ వీళ్ళందరూ స్నాక్స్ తింటున్నా కానీ నేనైతే ఇవే తినుకుంటూ నేను కంట్రోల్ చేసుకున్నాను డైట్ అనేది. సో యాక్చువల్లీ కంట్రోల్ అని కాదు, మనకు అలవాటు అయిపోతుంది. బికాజ్ మనకి 1 month నుంచి లైక్ స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అనిపిస్తుంది. సో అన్నీ తినేసి ఏం తినకుండా ఉండలేం అనే ఒక ఇది అనిపిస్తుంది. కానీ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎలాంటి ఫీలింగ్ రాదనమాట. సో మంచిగా హ్యాపీగా లైక్ బాడీ అనేది మనకి లైట్గా ఉండేసరికి సో చాలా యాక్టివ్గా ఉంటాము. అండ్ మనం చాలా లైక్ ఏదైనా చేయాలనుకున్నా ఈజీగా చేసేస్తాం అనమాట. సో ఇంకా నేను అందుకనే ట్రిప్లో టైంకి ఏదైతే నేను తినాలో లైక్ ఆ టైంకి నేను నా ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ టైంకి తీసేసుకునేదాన్ని. లైక్ ఈవినింగ్ 6 అయిపోయింది. సో 6 to 6:30 మధ్యలో నేను మీల్ తీసుకుంటాను, సెకండ్ మీల్. సో 7 మధ్యలో లోపల అయినా కానీ నేను నా మీల్ అనేది ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత చూసారు కదా ఇక్కడ మీకు కనిపిస్తున్న బాటిల్ కూడా బటర్ మిల్క్ బాటిల్, వాటర్ బాటిల్ అనమాట అది. సో ఎక్కడికి వెళ్ళినా నేను బటర్ మిల్క్ అనేది క్యారీ చేసుకుంటూ కూర్చున్నాను. లైక్ ఏది అందరూ అన్ని టిఫిన్స్ ఇవన్నీ చేసినా కానీ నేను వాటర్ ఇంకా బటర్ మిల్క్, ఇంకా బాగా స్నాక్స్ తినాలనిపించింది అని అనుకుంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి తీసుకునేదాన్ని. నెక్స్ట్ డే మనకి లైక్ మేము వచ్చేసి మాలకొండ స్వామి టెంపుల్కి వెళ్ళాం, ఒంగోలు సైడ్ అనమాట అది. సో టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము 3 o'clock రీచ్ అయిపోయాము. కాకపోతే నాకు ఇక్కడ ఒకటే అనిపించింది, కొంచెం మరి నా స్లీప్ డిలే, అసలు నైటే పడుకోలేదనమాట. దానివల్ల ఏమో తెలియదు కానీ గ్యాస్ పెయిన్ అయితే వచ్చింది నైట్. కంప్లీట్గా నాకు గ్యాస్ పెయిన్ స్టార్ట్ అయిందనమాట. సో అది కంట్రోల్ చేసుకుంటూ కొంచెం సేపు నొప్పి భరించుకుంటూ ఉన్నాను. అండ్ మార్నింగ్కి సెట్ అయిపోయింది దేవుడి దయ వల్ల. అండ్ 9 o'clock నేను మళ్ళీ 9:30 దర్శనం వచ్చేసి 7:30కి అయిపోయింది. మేము 9:30 లోపల నేను టిఫిన్ అనేది చేసేసాను. బట్ అక్కడ నాకు అవైలబుల్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకున్నాను. ఇడ్లీ అండ్ చట్నీ తిన్నాను, ఈ 2 తప్ప ఇంకేం తీసుకోలేదు. ఒక 2 to 3 ఇడ్లీస్ తిన్నాను అంతే. దాని తర్వాత నాకు కంప్లీట్ దర్శనం ఆ టైంలో ప్రసాదం తినాలి కాబట్టి చిన్న లడ్డు అయితే తీసుకున్నాను. అది 1 month 1 week తర్వాత ఫస్ట్ టైం నేను స్వీట్ తినడం అనమాట. సో ఈ 1 dayలోనే నాకు కొంచెం చేంజ్ అయితే, లైక్ నేను స్వీట్ తీసుకున్నాను అండ్ పాలపి ఆరెంజ్ ఒక సిప్ తాగాను అండ్ కోకోనట్ వాటర్ తాగాను. సో ఇవన్నీ మనకి ఈ డేలోనే నేను
ఇంకా నాకు అనిపించింది సర్లే అంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కదా నైట్ అని చెప్పేసి నేను ఏదో ఒకటి తినేద్దాం తాగేద్దాంలే అని అనుకున్నాను. బట్ చాలా వరకే కంట్రోల్ చేసుకున్నాను. బట్ సింగిల్ సిప్సే తాగానమాట. దాని తర్వాత నేను మళ్ళీ నార్మల్గా ట్రైన్కి వెళ్ళే ముందు నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఆ డ్రెస్ చూసిన తర్వాత నేను ఎన్ని రోజులు కష్టపడిన డైట్ నాకు తెలిసిందనమాట. సో కొంచెం బాడీ స్లిమ్ అయింది అండ్ మంచిగా అన్ని ఫిట్ అయినాయి, చూడడానికి బాగుంది అనిపించి ఓకే ఇంకా కంటిన్యూ చేద్దామని అనిపించింది. సో ఇంకా ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇది నా ట్రైన్ జర్నీ. అండ్ ఓవరాల్గా నేనైతే కొంచెం లైట్గా ఒక 10% చీట్ చేసి ఉంటాను నా డైట్లో. ఎందుకంటే మనం బయటికి ట్రిప్కి వెళ్తున్నాము అంటే ఎగ్జాక్ట్గా అదే ఫాలో అవ్వలేం కాబట్టి మనకి ఏది దొరికితే ఆ టైంలో అది అవైలబుల్ ఉంది అంటే అదే తీసుకోవడం బెటర్. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక రిమైనింగ్ డైట్ అనేది మనం కంటిన్యూ చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం 99% నేను చేస్తానని అనుకుంటున్నాను. ఒక 1% అటుగా అయ్యింది. బట్ నా రిజల్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో మార్నింగ్ 7:30 వరకు ఇంటికి రీచ్ అయిపోయాము. సో నా వెయిట్ చెక్ చేసుకునేసరికి 67.65 చేంజ్ వచ్చింది. యాక్చువల్లీ మనకి ఎంటీ స్టమక్తోనే చూసుకోవాలి. నేను చెక్ చేసుకుంది రాంగ్, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ అవన్నీ తాగిన తర్వాత చెక్ చేసుకున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ డే వెయిట్ చెక్ చేసుకుంటే 66.55 kgsకి వచ్చాను. అండ్ ఇది కరెక్టా రాంగ్ అనుకో మళ్ళీ నెక్స్ట్ డే చెక్ చేసుకుంటే 66.15కి వచ్చాను అనమాట. యాక్చువల్లీ ఈ 2 days ట్రిప్లో వెయిట్ లాస్ అయితే అయ్యాను, వెయిట్ గెయిన్ అయితే కాదు. సో మీరు కూడా మీ ట్రావెల్ వ్లాగ్స్ ఇంకా ట్రావెల్ చేసేటప్పుడు ఏమేమి క్యారీ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అగైన్ ఆఫ్టర్ ట్రిప్ తర్వాత మళ్ళీ నా రొటీన్ అనేది నేను స్టార్ట్ చేశాను. డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్, ఇంకా ఫుడ్ కర్రీ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసి 1 week అవుతుంది. సో 66 kgs వరకు రీచ్ అయ్యాను 72 నుంచి. సో ఆల్మోస్ట్ 6 kgs వెయిట్ లాస్ అయితే అయ్యాను. ఇంకా 1 kg వరకే ఉంది నా టార్గెట్ 65కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ 60కి టార్గెట్ పెట్టుకున్నాను. అగైన్ మళ్ళీ 1 monthలో నేను మళ్ళీ 60 kgs వరకు రీచ్ అవ్వడానికి నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా ఛాలెంజ్ తీసుకొని స్టార్ట్ చేయండి అండ్ ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు. అండ్ నాతో పాటు నన్ను చూసి మా హస్బెండే ఇన్స్పైర్ అయ్యి ఓకే చూడడానికి ఈ 1 monthలో చాలా చేంజ్ వచ్చిందని చెప్పేసి మా హస్బెండ్ కూడా స్టార్ట్ చేస్తా అన్నారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ ఇంట్లో వాళ్ళే నన్ను చూసి చాలా చేంజ్ అయింది. అంటే నేను ఛాలెంజ్ చేసేటప్పుడు అనుకోలేదు ఖచ్చితంగా ఇంత వెయిట్ లాస్ అవుతానా అని. బట్ చూసిన తర్వాత రిజల్ట్ నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. అండ్ రిజల్ట్ కనిపించింది. నాతో పాటు మా సిస్టర్, మా బ్రదర్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. సో మీరు కూడా స్టార్ట్ చేయండి మీ వెయిట్ లాస్ జర్నీని అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి.